ఎన్నికల్లో ఘోర పరాజయంపై తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంఓలో ఉన్న ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారుల వల్లే వైసీపీ ఓడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనుంజయ రెడ్డి లాంటి అధికారులు సీఎం జగన్ చుట్టూ చేరి ఆయన్ను ప్రజలు సంతోషంగా ఉన్నట్లు మభ్యపెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు కూడా జగన్ ని కలిసే పరిస్థితి లేకుండా చేశారన్న విమర్శలు. జక్కంపూడి రాజా ప్రజల తీర్పును ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని అన్నారు. కష్టంలో ఉన్నప్పుడు పార్టీని గట్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల్ని కూడా ఈ ధనుంజయ రెడ్డి అనే పనికిమాలిన అధికారులు ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు చేస్తే వాటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి వాళ్ళని అప్పుల పాలు చేసి వాళ్ళకి వడ్డీలు చక్ర వడ్డీలు అయిపోయేటట్టుగా చేసి వీళ్ళ పార్టీని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేశారు. మాట్లాడకుండా ఉండేదని అంటే వేళ ఒకటే అన్నా, నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే, నీకు ఒక భ్రమలో బ్రతికాం మేము అందరం, భ్రమలో బ్రతికాం, మేము అంత గొప్పగా మా అంత పాలన చేయలేదని. మా అంత గొప్పగా పాలన చేసామా లేదా, మేము భ్రమలో బ్రతికామా లేదా అనేది ఒక 6 నెలలు ఆగితే అందరూ నేను నిజాయితీ నేను భ్రమలో ఉన్నానా, ప్రజలు భ్రమలో ఉన్నారా, లేకపోతే ఎవరు భ్రమలో ఉన్నారనేది 5 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నదానికి అన్ని అర్థాలు బయటకు వస్తాయి. బట్ ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత క్వార్టరీ వాళ్ళు ఒక గిరి గీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో ఉంచారు. ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు. నేను ఆఖరి రోజుల్లో కూడా ఆఖరి 6 నెలల్లో కూడా కనీసం అంటే లాస్ట్ 6 మంత్స్లోని 180 రోజుల్లో కనీసం అంటే 50 నుంచి 60 రోజుల పాటు విజయవాడలో ఉన్నా నేను. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు విజయవాడలో పోయి కూర్చోం, ఇక్కడే ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళింది ఎందుకు అని అంటే, ఎందుకు ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ పొద్దున్నే 8 గంటలకు వెళ్ళి రాత్రి 11, 12, 1 గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం. ముఖ్యమంత్రి గారు ఎన్నికల అనంతరం కూడా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ప్రపంచం అంతా మన వైపు చూడబోతా ఉంది, మన గెలుపుని చూడబోతా ఉంది అని చెప్పని ఆయన చెప్పాడంటే ఏ స్థాయిలో ఆయన ట్రాన్స్లో ఉన్నాడు, ఆయన ఏ స్థాయిలో ట్రాన్స్లో ఉంచారు. నిత్యం ప్రజల్లో ఓదార్పు యాత్ర నాకు ఇవాళ కూడా గుర్తు. తెల్లవారుజామున 4 గంటలు 5 గంటల దాకా ప్రజల్లో తిరిగి ఇలా కునుకుపాట్లు వేస్తూ 1-2 గంటలు పడుకుని ఆ 1-2 గంటలు కూడా పడుకోకుండా తిరిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాడు ఆయన. అలాగే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 సంవత్సరాలు ఓదార్పు యాత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రజా సంకల్ప యాత్ర వరకు కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు ఆయన. ఆయనకి వాట్ ఈస్ వాట్ తెలిసి ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఉంది, ఏ వర్గానికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది చూసే ప్రజా మేనిఫెస్టోని తయారు చేశాడు ఆయన, నవరత్నాల పథకాలను తయారు చేశాడు ఆయన. ఈవేళ ఆ రకమైనటువంటి ప్రజలతో అటాచ్మెంట్ లేనివ్వకుండా కొంతమంది అధికారులు చేసినటువంటి పని తప్పితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కమిట్మెంట్ ఉంది. మీరే చూస్తారు 6 నెలలు పోయాక వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దేశం అంతా తెలుస్తుంది ఖచ్చితంగా.